స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు ఏదైతే దాఖలు చేశారో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ మీద అయితే ఈ రోజు ఎటువంటి క్లియరెన్స్ గా ఉన్నటువంటి జడ్జిమెంట్ అయితే రాలేదు. ఇద్దరు న్యాయమూర్తులు కూడా రెండు వేర్వేరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుని విచారణ నిమిత్తం త్రిసభ్య ధర్మాసనం ముందు అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా బెంచ్ మీద కూడా వెళ్లిన నేపథ్యంలో ఎటువంటి ఆ 17A సంబంధించి ఒకళ్ళు అనుమతి ఇవ్వాలి, ఒకటి వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి, వర్తించదని ఇంకో న్యాయమూర్తి కూడా ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు దగ్గర మొదలైనటువంటి ఈ కేసు విచారణ ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధి వరకు కూడా వెళ్లటం, అక్కడ కూడా పూర్తి స్థాయిలో జడ్జిమెంట్ కూడా రాని నేపథ్యంలో మనతో మాట్లాడటానికి ఏపీ హైకోర్టు న్యాయవాది వెంకటేష్ శర్మ. సార్, ఎలా చూస్తారు అంటే ఏసీబీ కోర్టులో చంద్రబాబు కేసు మొదట విచారణ మొదలైంది, రిమాండ్ గానీ ఇక్కడ వేసిన పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర కూడా 17A అంశం చుట్టూనే మొత్తం కేసు విచారణ జరుగుతుంది. ఈ రోజు కూడా జడ్జిమెంట్ లో అయితే ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు. అవునండి, క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం ఏమని భావించాలంటే ఏ పర్పస్ తోటి ఆ పిటిషన్ దాఖలు చేయటమైంది, ఆ పిటిషన్ దాఖలు చేసిన దాని మీద ఏదన్నా ఉపశమనం వచ్చిందా, రిలీఫ్స్ ఇచ్చారా, వాళ్ళు అడిగిన 5-6 రిలీఫ్స్లో ఏదన్నా రిలీఫ్ ఇచ్చారా లేదా అనేది ఏ పిటిషన్ కన్నా చూడాలి జడ్జిమెంట్ ఆర్డర్లో. ఇక్కడ వేసిన పిటిషన్ ఏంటంటే తను ఏ తప్పు చేయలేదు, నా మీద ఏ కేసు లేదు, అక్రమంగా అరెస్ట్ చేశారు, నా అరెస్టు అక్రమం అని చెప్పి పేర్కొనండి అని చెప్పి పేర్కొంటూ చంద్రబాబు నాయుడు గారు ముందు రిమాండ్ కోర్టును ఆశ్రయిస్తే రిమాండ్ కోర్టు దాన్ని తోసిపుచ్చింది. తర్వాత హైకోర్టు వారు దాన్ని తోసిపుచ్చారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు వారు కూడా ఇద్దరు జడ్జెస్ కూడా ఎక్కడ అరెస్టు తప్పు పట్టలేదు, అరెస్టుని తప్పనలేదు, ఆ 17A అప్లికబిలిటీ గురించి మాట్లాడారు. జస్టిస్ బోస్ గారు క్లియర్ గా పేర్కొన్నారు, కింద రిమాండ్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని మీద మేము జోక్యం చేసుకోలేము, కింద కోర్టు ఇచ్చిన అరెస్టుని తప్పు అని చెప్పి మేము ప్రకటించలేము, చేయలేము అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇప్పటికి కూడా గవర్నమెంట్ వారు కావాలంటే గవర్నర్ గారు అప్రూవల్ తీసుకొని ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కేసు సెక్షన్లకు సంబంధించి ప్రొసీడ్ అవ్వచ్చు అని అన్నారే తప్ప ఎక్కడా కూడా జస్టిస్ బోస్ గారు కేసు మీద స్టే ఇవ్వటం కానీ లేకపోతే కేసు ముందుకు వెళ్ళకూడదు, విచారణ చేయకూడదు అని కానీ వారు పేర్కొనలేదు. ఇటుపక్క బేలా త్రివేది గారు చూస్తే 17A అనేది రాజకీయంగా ఇట్లాగా అక్రమాలు చేసే వాళ్ళకి వర్తించదు, చెయ్యదు. 2018 తర్వాత వచ్చిన అమెండ్మెంట్ కాబట్టి అంతకు ముందున్న ఇన్వెస్టిగేషన్స్ కి, ఎంక్వైరీస్ కి, అంతకు ముందున్న కేసులకి అది వర్తించదు, చెయ్యదు. 2018 తర్వాత వచ్చే కేసులకు మాత్రమే అది వర్తిస్తుంది. ఈ కేసులో అబ్సల్యూట్ గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేర్కొంటూ కోర్టుకు వచ్చారో దాన్ని మేము అంగీకరించలేము, దాన్ని మేము తోసిపుచ్చుతున్నాము. వారు పేర్కొన్నట్టుగా ఇది అక్రమమైన అరెస్టు కాదు, రిమాండ్ అక్రమం కాదు, సబబుగానే అధికారులు ప్రవర్తించారు, తన మీద కేసులు గురించి కింద కోర్టులోనే చూసుకోవాలన్నట్టుగా బేలా త్రివేది గారు వారి జడ్జిమెంట్ పేర్కొంటే జరిగింది. ఇక్కడ ఇద్దరు జడ్జెస్ కూడా ఎక్కడా కూడా అరెస్టు తప్పని పేర్కొనటం జరగలేదు, రిమాండ్ తప్పని చెప్పి పేర్కొనటం జరగలేదు. కేసులు ఈ రోజు తోటి స్టే చేయండి, ఎక్కడా కూడా ఇన్వెస్టిగేషన్ జరపద్దు, కొత్త అరెస్టులు చేయొద్దు అని పేర్కొనటం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారిని విచారణకు పిలవద్దు అని చెప్పి పేర్కొనటం చెప్పలేదు. కేవలం అప్లికబిలిటీ ఆఫ్ ది 17A మీదే వచ్చిన భేదాభిప్రాయంతో ఇది చీఫ్ జస్టిస్ గారికి రిఫర్ చేయడం జరిగింది. ఇది త్రిసభ్య ధర్మాసనం ముందు దీని మళ్ళీ విచారణ ప్రారంభమవుతుంది. అంటే సార్, మొదటి నుంచి కూడా ఈ కేసును ఒకసారి పరిశీలిస్తే ఏసీబీ కోర్టులో కూడా ఇచ్చినటువంటి రిమాండ్ కానీ రిమాండ్ కు సంబంధించి కూడా చట్టవిరుద్ధం అని కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. హైకోర్టులో కూడా ఇదే అంశం మీద కూడా వాదించారు. రెండు ఏసీబీ కోర్టు, హైకోర్టులో రెండు చోట్ల కూడా ఏసీబీ కోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ మాత్రమే అనుమతించిన పరిస్థితి. సుప్రీంకోర్టులో దీని ప్రస్తావనే రాలేదని చెప్తున్నారు. అంటే ఎలా చూడొచ్చు దాన్ని? సుప్రీంకోర్టులో ఏసీబీ కోర్టు వారు ఇచ్చిన దాని మీద ఆటోమేటిక్గా హైకోర్టు వారు ఏదైతే ఇచ్చారో దాని మీద వెళ్ళారంటే ఏసీబీ కోర్టు వారు ఇచ్చిన దాని మీద కూడా వెళ్ళినట్టే. ఆయన క్లియర్ గా పేర్కొన్నారు, రిమాండ్ కోర్టు జ్యూరిడిక్షన్ లో జోక్యం చేసుకోలేము, నాన్ అప్రూవల్ ఫ్రమ్ ది కన్సర్న్ అథారిటీ కుడ్ నాట్ బి సెడ్ ఇట్ ఈస్ నానెస్ట్ ఇన్ ది ఐ ఆఫ్ ది లా అని చెప్పి జస్టిస్ బోస్ గారు కూడా పేర్కొనడం జరిగిందంటే ఏదైతే అరెస్ట్ చేశారో దాన్ని అక్రమమో అని చెప్పి చెప్పలేము, అది వర్తించదు అని చెప్పి చెప్పలేము అని ఎక్కడ కొట్టివేయటం జరగలేదు. అంటే రిమాండ్ కోర్టులో మొదటి నుంచి ఆ జడ్జి గారు ఏదైతే పేర్కొన్నారో తన ముందు ఉన్న దాన్ని అరెస్టుని అక్రమం అని చెప్పి తనని వదిలేయమని పేర్కొంటూ అక్కడ కోరుకున్నారో దాన్ని వారు తోసిపుచ్చారో అది సరైనదేనని చెప్పి ఈ రోజు సుప్రీంకోర్టు వారు మళ్ళీ పేర్కొనడం జరిగింది మరొకసారి. సార్, అట్లాగే ఈ కేసుకు సంబంధించి విచారణ పరిధి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు న్యాయమూర్తులు కూడా రెండు వేరువేరుగా తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఈ మీరు అన్నట్టుగానే సిఐడి విచారణ మీద స్టే కానీ ఇతర అంశాల మీద కూడా ఎటువంటి ప్రస్తావన రాని నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఆల్రెడీ చంద్రబాబుకి బెయిల్ అయితే ఇచ్చిన పరిస్థితి హైకోర్టులో.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు చాలా కేసుల్లో లోకేష్ గారు వారి అనుయులు వీరందరూ కూడా ముద్దాయిలుగా ఉన్నారు. వారు ఎవరిని కావాలన్నా ఇప్పుడు అరెస్టులు చేసుకోవచ్చు, చెందొచ్చు, లా ప్రకారం ప్రొసీడ్ అవ్వచ్చు. ఎక్కడా కూడా దానికి ఎటువంటి అబ్స్ట్రక్ల్ కానీ స్పీడ్ బ్రేకర్ కానీ అధికారులకి సుప్రీంకోర్టు వారు వేయటం జరగలేదు. కాబట్టి యథావిధిగా వారి ఇన్వెస్టిగేషన్ ఏ దశలో ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారో ఆ దశలో ముందుకు వెళ్ళటానికి వారికి పూర్తి స్వేచ్ఛ ఈ తీర్పు ద్వారా వచ్చింది అనుకోవచ్చు. అన్లెస్ అంటిల్ దేర్ ఈజ్ ఎ స్టే టిల్ ఇట్ వాజ్ డిసైడెడ్ బై ది చీఫ్ జస్టిస్ అనే పేర్కొంటే తప్ప అట్లాంటిది ఏమీ జరగలేదు. కాబట్టి యథావిధిగా వారు స్వేచ్ఛగా వారు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని కూడా విచారణకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కేసుల్లో పిలవచ్చు. వారి దగ్గర నుంచి ఎటువంటి డాక్యుమెంట్లు కావాలన్నా అధికారులు అడిగే అవకాశం ఉంది. సార్, అట్లాగే ఈ కేసులో ప్రధానంగా కూడా హైకోర్టు బెయిల్ ఇచ్చిన సందర్భంలో కూడా విచారణకు సహకరించాలని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ ఏసీబీ కోర్టు రిమాండ్ కానీ అదేవిధంగా దాన్ని సమర్థిస్తూ హైకోర్టులో కూడా అదే రిమాండ్ను కూడా అనుమతించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఉన్న ఈ కేసు స్టేటస్ని పరిశీలిస్తే ఛార్జ్ షీట్ వేయడానికి కూడా సిఐడికి అవకాశం ఉంటుందా? అవునండి, అన్ని కేసుల్లో ఛార్జ్ షీట్ వేసుకోవచ్చండి. ఛార్జ్ షీట్ వేయకుండా ఆపడానికి ఎటువంటి వాళ్ళకి స్టే ఆర్డర్ కానీ ఏది లేదు. కాబట్టి వారు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అనుకుంటే కనుక వారు ఛార్జ్ షీట్ వేసుకోవచ్చు, చేయొచ్చు. వాళ్ళు కావాలంటే 2-3 ఛార్జ్ షీట్లు కూడా వేసుకోవచ్చు. గతంలో చాలా కేసుల్లో అట్లా వేసిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో కూడా ఛార్జ్ షీట్ కోర్టు వారికి సమర్పించడానికి ఎటువంటి అబ్స్టకిల్ కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రిమాండ్ కోర్టు వారు కానీ అధికారుల మీద ఎటువంటిది లేదు. కాబట్టి దే కెన్ ప్రొసీడ్ విత్ యాజ్ పర్ దేర్ డెసిషన్స్ అండ్ దేర్ ఇన్వెస్టిగేషన్. అంటే మొదటి నుంచి కూడా సిఐడి తరపున న్యాయవాదులు అంటే ప్రభుత్వం తరపున న్యాయవాదులు అయితే 17A అనేది చంద్రబాబుకు వర్తించదు అనే అంశాన్ని స్పష్టంగా కూడా చెప్తున్నారు. అంటే ఏంటి అంటే మన సుప్రీంకోర్టు కూడా అంటే ఏసీబీ కోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కూడా ఒకటే వాదన వినిపించాం. అంటే దాన్ని ప్రధానంగా ఎలా చెప్పొచ్చు ప్రభుత్వం తరపు? వారు మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఈ కేసులో 17A అప్లికబిలిటీ వర్తించదు. 17A చంద్రబాబు నాయుడికి వర్తించదు కాబట్టి మేము అరెస్ట్ చేసి ముందుకు వెళ్ళాము అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. అదే విధంగా వారి వాదనలో అడ్వకేట్ జనరల్ కానీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కానీ ముకుల్ రోహిత్కి గారు కానీ వివిధ కోర్టుల్లో వారి వాదనలు వినిపిస్తూ వచ్చారు. ఎక్కడికక్కడ వారి చంద్రబాబు నాయుడు గారికి భద్రత కూడా కల్పించారు అన్ని చోట్ల కూడా. ఆ వాదననే అధికారులు ముందుకు తీసుకువెళ్లారు. దాన్నే కోర్టు వారు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే ఇందులో ఎక్కడా కూడా పొలిటికల్ వెండేటా కానివ్వండి, లేకపోతే అక్రమమైన కేసులు పెట్టి అతన్ని ఏడిపించారు అన్న వాదన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు చూశారు. దానికి తెరదించుతూ సుప్రీంకోర్టు వారు ఈరోజు క్లియర్గా జడ్జిమెంట్లో పేర్కొనడం జరిగింది. ఇదంతా సక్రమమే అని వారు పేర్కొన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వారు లాయర్లు కానీ కోర్టులో చాలా పలుమార్లు పేర్కొన్నారు, ఇది అక్రమమైన కేసులు మా క్లయింట్ మీద పెట్టారు, ఇది పొలిటికల్ రివెంజ్ కోసం చేస్తున్నదే తప్ప ఎటువంటి అఫెన్స్ మేడ్ అవుట్ అవ్వలేదు, ఎటువంటి క్రిమినల్ అఫెన్స్ ఇందులో చూపించలేకపోయారు అనే వాదన తోసిపుచ్చారు. అఫెన్స్ ఉంది కాబట్టి ఈరోజు కేసును కొట్టివేయడం జరగలేదు. కేసులు ముందుకు వెళ్లాలని చెప్పి సుప్రీంకోర్టు వారు కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి అధికారులు ఏదైతే మొదటి నుంచి అన్యాయం జరిగింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో అని చెప్పి పేర్కొన్నారో వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి పూర్తి హక్కు అధికారులకి సుప్రీంకోర్టు వారు ఈరోజు కల్పించినట్టు భావించాలి. సార్, అట్లాగే మీరు పరిశీలిస్తున్నారు ఈ కేసును మొదటి నుంచి కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. చంద్రబాబు తరపున న్యాయవాదులు కేసు నమోదైన దగ్గర నుంచి కూడా ఇది కేవలం అక్రమంగా పెట్టిన కేసు అనే కూడా చెప్తున్నారు. రిమాండ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇవి రెండు కూడా చట్టవిరుద్ధం అనే అంశాలనే ఏసీబీ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో తాజాగా ఇచ్చిన న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా మీరు పరిశీలించారు. ఎలా చూడొచ్చు ఈ పరిణామాలు మొత్తాన్ని? ఇవన్నీ చూస్తుంటేనండి చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి మనం భావించాలి. చట్ట ప్రకారమే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలని కంప్లైంట్ రూపంలో వచ్చిన తర్వాత అన్నీ కూడా ఎక్కడ కంగారు పడకుండా ఏదో పొలిటికల్గా అరెస్ట్ చేయాలి, పొలిటికల్గా అడ్వాంటేజ్ పొందాలని చెప్పి చూడకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా 18 నెలల పాటు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా ఎందుకంటే 3వ తారీఖున ఇద్దరు ముద్దాయిలకి ఇద్దరికి నోటీసులు ఇస్తే వాళ్ళిద్దరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకి తరలించేశారు అని చెప్పి పేర్కొనడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇప్పుడు సక్రమమైన పేర్కొన్నారు కాబట్టి అధికారులు వారి ఇన్వెస్టిగేషన్ వారు చేసుకోవచ్చు. ఇది
మొత్తంగా 17A అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఇద్దరు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలిస్తే ఇంకా చంద్రబాబు కేసుకు సంబంధించి అయితే అటు సిఐడి విచారణ కొనసాగించడానికి ఛార్జ్ షీట్ వేయడానికి అయితే ఆ పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినట్టుగా అయితే మనకి హైకోర్టు న్యాయవాది చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం విచారణ జరుగుతుందో అది కూడా కొనసాగించే అవకాశాలు కూడా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా అయితే అర్థమవుతుందని చెప్పి